ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. చదువుకుంటేనే బాగుపడతావు అని నాన్న చిన్నప్పుడు ఎంత మొత్తుకున్నా రవి తలకి ఎక్కితేగా ఆ చదువు విలువ తెలిసేసరికి అతని వయసు అయిపోయింది. ఇంకా తన బతుకు బండి లాగడానికి చివరికి ఆటో డ్రైవర్ అయ్యాడు. రవికి లాస్య అంటే ఎంతో ఇష్టం. లాస్యకి కూడా రవి అంటే అంతే ఇష్టం. ఇద్దరూ దగ్గర బంధువులు కావడంతో ఏ గొడవలు లేకుండా వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. 2 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. ముగ్గురూ చాలా సంతోషంగా గడిపేవారు. ఈ సమయంలో లాస్య వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది, రవి, ఎన్ని డేస్ నువ్వు ఒక్కడవే కష్టపడతావు? నేను కూడా బీఈడీ చేశా కదా, ఏదో ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతా అని. రవి కూడా సరే అని వారి పక్క ఊర్లో ఉన్న ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ చేస్తాడు. రోజు రవి లాస్యాని తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొని రావడం తన పనిగా మారింది. కొన్ని రోజులు గడిచేసరికి లాస్యాలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. లాస్య ఎక్కువగా ఫోన్ చూడడం, ఫోన్ చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వడం చేస్తుండేది. రవి పలకరించినా కూడా కసురుకోవడం చేసేది. ఒకరోజు లాస్య ఇంటికి కొత్త స్కూటీ తీసుకొని వచ్చింది. ఎక్కడిది అంటే లోన్లో తీసుకున్నా అంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని రవి మనసులో అనుకున్నాడు. కానీ లాస్యాని మాత్రం ఏమీ అనలేదు. ఓ రోజు రవి పాసింజర్స్ కోసం సెంటర్లో వెయిట్ చేస్తుండగా ఒక జంట స్కూటీ పైన వెళ్తున్నారు. అబ్బాయి స్కూటీ నడుపుతుంటే అమ్మాయి అబ్బాయిని వెనక నుండి హత్తుకొని చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపించారు. వెనక కూర్చున్న అమ్మాయి ఎవరో కాదు, లాస్యానే. రవి మనసు ముక్కలైంది. రవి ఇంటికి వచ్చిన వెంటనే లాస్యాని నిలదీసి అడిగాడు. లాస్య మొహంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. తిరిగి ఇంకా వాదించింది. రోజురోజుకి ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు సడన్గా లాస్య కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చింది. ఏమిటి అని అడిగితే ఇవి డివోర్స్ పేపర్స్, నాకు నీ నుండి విడాకులు కావాలి అని గొడవ చేసింది. రవి ఎంత బతిమాలుతున్నా ఒప్పుకోలేదు. చివరికి లాస్య ఇలా అంది, నువ్వు ఆటో డ్రైవర్వి, నీ పక్కన నడవాలంటే నాకు ఎలానో ఉంది అని. అందుకే నీ నుండి నేను విడిపోతున్నా అని చెప్పింది. చాలా గొడవల తర్వాత రవి మరియు లాస్యకి ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. పాప కూడా తన దగ్గరే ఉంది. లాస్య తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. రవి ఈ బాధంతా తట్టుకోలేక ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి గొడవ చేశాడు. అతను రవిని జైల్లో పెట్టించాడు. తిరిగి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి బతిమాలితే కేసు వాపస్ తీసుకొని రవిని విడిపించాడు. ఇంకా రవి ఇదంతా జరిగాక ఆ ఊర్లో ఉండడానికి ఎలానో అనిపించింది. ఆ బాధతో తను ఊరు వదిలి తల్లిదండ్రులతో సిటీకి వెళ్ళిపోయాడు. సిటీకి వెళ్ళాక రవి తనకు వచ్చిన ఒకే ఒక పని ఆటో తిప్పుకుంటూ తన జీవితం కొనసాగించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my YouTube channel Giggletune Stories, and also please click the notification bell icon for more videos.